Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్ అండ్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరీర్స్. ఇవాళ మన క్లయింట్తో సురేష్ 1.5 year బ్యాక్ జర్మనీకి వెళ్ళి లైక్ హీ స్టార్టెడ్ హిస్ ఓన్ యూట్యూబ్ ఛానల్ అండ్ హీ ఎక్స్ప్లోర్డ్ హిస్ ఓన్ పాత్ ఆల్సో. ఎప్పుడు కానీ మనం టెస్టిమోనియల్ అయిపోయిన తర్వాత లైక్ వెళ్ళబోతున్న ముందు చేస్తాము. ఇప్పుడు ఈజ్ అబౌట్ టు కంప్లీట్. సో వాట్ జర్మనీ గేవ్ హిమ్ అన్నది ఈ డీటెయిల్డ్ వీడియోలో చూస్తాం. హాయ్ సురేష్. సో మీరు జర్మనీకి వెళ్ళిన 18 monthsలో లైక్ వాట్ జర్మనీ థాట్ యూ? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి జర్మనీకి చాలా చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే మనుషులలో కానీ వాళ్ళ సిస్టమ్ అంతా వేరు. సో ఇండియాలో అందుకే చాలా మోసపోతూ ఉంటారు అన్న. సో 18 months నేను అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా మన ఇండియన్స్ చాలా మంది ఇట్లా ఫ్రాడ్ చేయడానికి అట్లా ట్రై చేస్తుంటారు అన్న. సో ఈజీగా ఎవరిని నమ్మొద్దు అని అర్థమైంది. అండ్ ఇండిపెండెంట్ గా మన పనులు మనమే చేయాలి. అక్కడ ఎవరు మనకి హెల్ప్ చేయడానికి పేరెంట్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు. ఫ్రెండ్స్ ఉన్నా అందరూ వాళ్ళ పనులలో బిజీ ఉంటారు. సో ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకున్నా 18 monthsలో. సో ఇండిపెండెంట్ లివింగ్ లో నీకు షెడ్యూలింగ్ కానీ యాక్టివిటీ కానీ అసైన్మెంట్స్, కాలేజ్ వర్క్, పార్ట్ టైము, ఫ్యామిలీ టైము, పార్టీ టైము, టూర్స్, విజిట్స్, నీ యూట్యూబ్, ఇన్ని యాక్టివిటీస్ చేయాలి అని అంటే నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు? సో నిజం చెప్పాలంటే ఇండియాలో ఉన్నప్పుడు మా వాల్ కి క్యాలెండర్ ఉంటుండే అన్న. నేను జస్ట్ దాంట్లో ఉన్న ఒక సీనరీ, ఆ పిక్చర్ ని మాత్రం చూడడానికి, ఎంజాయ్ చేయడానికి చూస్తుండే. ఆ క్యాలెండర్ ని పట్టించుకోకుండా కింద నంబర్స్ ని ఏమున్నది, సండే వచ్చిందా, పార్టీకి పోయినామా అన్నట్టు ఉంటుండే. కానీ ఎప్పుడైతే జర్మనీకి వెళ్ళానో అప్పుడు అందరూ ఒక ప్రోగ్రామ్డ్ విధంగా వెళ్తుంటారు. అంటే నెక్స్ట్ డే ఏం చేయాలి, దాని నెక్స్ట్ డే ఏం చేయాలి అనేది పక్కగా ప్లానింగ్ తోటి ఉంటారు. సో అక్కడ ఫస్ట్ వెళ్ళిన 1-2 weeks అనిపించింది అన్న, ఏంది ఇదంతా మిషన్ లాగా, రోబోస్ లాగా పనిచేయడము, ఇండియా ఒకటే లైఫ్, బిందాస్ గా బతకాలి, ఇదంతా ఎందుకు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ చూసిన తర్వాత అనిపించింది, అంటే లైఫ్ లా మల్టిపుల్ వేస్ లో సక్సెస్ కావాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ప్రతిదానికి షెడ్యూల్ ఉండాలి, ఏదైనా సిస్టమేటిక్ గా నడవాలి, ఏదైనా ప్రోటోకాల్ ప్రకారంగా నడిస్తేనే అవుతుంది. లేకుంటే ఏదో మనకి నచ్చినట్టు ఫ్లోలో అయితే మాత్రం అవ్వదు అని అర్థమైందన్న. సో అప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ తీయాలన్నా, ఏం చేయాలన్నా వీకెండ్స్ లలో ఎడిట్ చేయడము, అండ్ ఒకవేళ వీకెండ్స్ లో ఏదైనా పార్ట్ టైం జాబ్ ఏదైనా ఉంటే అదే డేలో ఒక 1 hour అట్లా షెడ్యూల్ చేసుకోవడము, వంట ఈ టైంలో చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి అని ప్లానింగ్ చేయడం వల్ల స్టడీకి హెల్ప్ఫుల్ అయింది. అండ్ వాళ్ళతోటి కూడా జర్మన్స్ వల్ల ఇంకా నేర్చుకున్నా బాగానే, ఇలానే టైం ని ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి అనేది. అండ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అప్రోచ్, నీకు డిఫరెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్రోచ్ ఏం కనిపించింది? మన అప్రోచ్ అంటే ఇండియన్ అప్రోచ్ ఏంటి, జర్మన్ అప్రోచ్ ఏంటి? సో ఇండియాలో ఏంటంటేనా, ఇప్పుడు ఏదన్నా ఒక డౌట్, నార్మల్ గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ప్రాపర్ ఉంటది, కానీ టీచ్ చేసే విధానం వేరన్న. ఎంత ప్రోటోకాల్ లో ఉంటది నువ్వు ఇలా చెప్పాలని, కానీ టీచ్ చేసేటప్పుడు చేంజ్ అయిపోతుంది. సో జర్మన్లో ఎట్లా అంటే అంత మనతోటి రప్పిస్తాడు ప్రొఫెసర్, ఎవరైనా మనతోటి రప్పిస్తాడు. ఏదన్నా సరే, ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, ఒక ప్రాక్టికల్ జరుగుతుందన్న, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అవుతుంది, నాకు అర్థం కాలేదు, క్యాల్కులేషన్ రాలేదు. సో నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు అదే మన ఇండియాలో అయితే పోయి నాకు ఇది అర్థం కాలేదు అని అంటే, ఇది ఇలా ఇలా వచ్చింది అంతే అని చెప్పేసి నేర్పించేస్తాడు అప్పుడే. కానీ ఆ ప్రొఫెసర్ అలాగా, ఈ క్యాలిక్యులేషన్ నువ్వు రాకుంటే నువ్వు మాస్టర్స్ ఎందుకు చదువుతున్నావు, ఈ మాత్రం నీకు రాదా అని ఒక ఫీలింగ్ నన్ను 1 week అన్న అదే క్యాలిక్యులేషన్ మీద నేను కూర్చొని నేను తెచ్చుకున్నా. ఆ 1 week లో నేను ఎంతో నేర్చుకున్నా. ఆ 1 week లో ఆ పాయింట్ ఎందుకు రాలేదు, బేసిక్స్ నుంచి మొత్తం రివైజ్ చేసి అంతవరకు ఆ రిజల్ట్ వచ్చే వరకు దాని మీద స్ట్రగుల్ అయ్యి, ఓకే ఇది ఇలా వచ్చింది. అప్పుడు ఆమె అన్నదేమో అప్పుడు కోపం వచ్చింది, కానీ ఆ తర్వాత ఆ 2 minutes పేషెన్స్ నాకు లర్న్ చేయించినాను, చాలా నేర్చుకున్నాను. చూడు, నువ్వే అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎక్స్ప్లోర్ చేసి నీకు సొల్యూషన్ వచ్చినప్పుడు ఏమనిపించింది? సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటది అన్న. ప్రతి దాంట్లో అంటే సాధించినాం అంటే అప్పుడు ప్రతిసారి వస్తుంది అన్న. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎప్పుడైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో లైఫ్ లో ఏమైనా చేస్తామో అసలు తగ్గేదేలే అనిపిస్తుంది అప్పుడు. సో ఇప్పుడు లైఫ్ లో మూమెంట్స్ లైక్ హ్యాపీ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, లో ఉంటుంది, హై ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు నీకు ఒక లో ఉందనుకో, రీచబుల్ లో ఫ్రెండ్ ఉంటాడు, అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, చాలా మంది ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కూడా, ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. దానిలో రాకపోతే ఆడియన్స్ క్వశ్చన్ చేస్తారు. పార్ట్ టైం నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి, అసైన్మెంట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, నీ హైస్ అండ్ లోస్ నువ్వు ఎలా లైఫ్. ఎందుకంటే
ఆల్ అబౌట్ ఇండిపెండెంట్ లివింగ్. నీతో నలుగురు ఉన్నా ఎవరి లైఫ్ వాళ్ళదే. సో హౌ యూ బ్యాలెన్స్ దిస్ లో టైం, అంటే లో ఉన్నప్పుడు? సో చెప్పాలంటే అన్న, వెళ్ళినప్పుడు మస్తు డిప్రెషన్ ఉంటది అన్న. మేము వెళ్ళినప్పుడు సమ్మర్ ఉండే కాబట్టి అది నడిచింది, కానీ మెల్లమెల్లగా వింటర్ వచ్చినప్పుడు 3 o'clock చీకటి అవ్వడము, దాంట్లో ఇంకా నిద్ర రావడము, చదువుదామన్నా ఏంది క్లైమేట్ కి బాగా నిద్ర రావడం, తినగానే నిద్ర రావడము, అది వర్కౌట్ అవ్వలే అన్న. కానీ అక్కడ సిచ్యువేషన్ కి మన ఫ్యామిలీ కండిషన్ కి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ప్రాపర్ ప్లానింగ్ షెడ్యూల్ చేయడం వల్ల పాసిబుల్ అయింది. ఇంకా కొన్ని మూమెంట్స్ లో ఎంత ఫ్రెండ్స్ ఉన్నా సపోర్టివ్ ఉండరు అన్న, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అట్లయితే ఓదార్స్తారేమో, 1 week అయినా మనకు టైం ఇస్తారేమో, అలా అయిపోయింది ఎట్లా ఏంది అని. కానీ జర్మనీలో అట్లా అన్న, ఒక రోజు వచ్చి అరే అట్లా అయిపోయిందా నీకు, సరే ఏం కాదులే నడిచిపోతుంది, నడుస్తుంది, ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత అంతా మనమే స్ట్రగుల్ చేయాలి. మనం బాధలున్నా మనమే వండుకోవాలి, మనకి ఎంత ప్రాబ్లం వచ్చినా మనమే చదువుకోవాలి, పార్ట్ టైం చేయాలి. నువ్వు బెస్ట్ గా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏ మీన్స్ ని వాడేవాడి? అంటే మ్యూజిక్, పేరెంట్స్, వాట్ ఈస్ యువర్ మెథడ్ టు ఓవర్కమ్? ఆర్ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడమా, బుక్స్ చదవడమా, ఫిలిమ్స్ చూడడమా? వాట్ ఈస్ యువర్ వే టు ఓవర్కమ్? సో యాక్చువల్గా మనకి ఇండియాలో అంటే కొంచెం బోర్ కొట్టిందంటే బయటికి వెళ్ళి బజ్జీలు తిన్నామా, పానీపూరి తిన్నామా, పోయి బిర్యానీ తిన్నామా అన్నట్టు ఉంటుంది. అక్కడ మనకి అన్ని అనుకూలంగా దొరకదు అన్న. మనం జర్మన్ లో మాక్సిమం అందరూ అరబిక్స్ రిఫ్యూజీస్ ఉంటారు, వాళ్ళందరూ రెస్టారెంట్ లో మనకు నచ్చిన ఫుడ్ దొరకదు. సో ఇంకా ఏం చేయాలన్నా ఫస్ట్ మనకి రిఫ్రెష్మెంట్ కోసం మనమే మ్యూజిక్ ప్లే చేయడం కానీ, అండ్ ఒక వీక్లీ 2 movies నైట్ టైం అట్లా చూడటము, పేరెంట్స్ తోటి ఒక 1/2 hour అట్లా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, ఇక్కడ ఏం నడుస్తుంది షేర్ చేయడము. ఇంకా ఏమైనా యూట్యూబ్ వీడియోస్ ఏమైనా బిజీగా అంటే ఒక లోన్లీ ఫీలింగ్ పోవాలంటే ఏదైనా నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలి ఏందని ఒక ప్లానింగ్ చేయడము, ఈ వీడియో చేస్తే బాగుంటది, ఏ రోజు చేస్తే బాగుంటది, అట్లా అంటే ఖాళీగా ఉండకుండా బ్రెయిన్ కి ఏదో ఒక వర్క్ ఇచ్చేటన్నా. సో ఇప్పుడు చెప్పేసి ఖాళీగా ఉండకుండా ఒక షెడ్యూల్ చేసి ఒక యాక్టివిటీ లాగా చేయడం వల్ల యూ కీప్ ఎంగేజ్డ్ యువర్సెల్ఫ్. అండ్ ఇప్పుడు నువ్వు జర్మనీలో నువ్వు వెళ్ళేవు, లెట్ us say worst case scenario, అంటే ఐ వాంట్ యూ బీ సక్సెస్ఫుల్. నీకు ఇప్పుడు జర్మనీ లెట్ us say 18 months జాబ్ సర్చ్ వీసాలో జాబ్ రాలేదంటే నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? నేను నెగిటివ్ సినారియోనే మాట్లాడుతున్నా, నీ స్టేట్ ఆఫ్ మైండ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా తీసుకుంటావు? ఇప్పుడు జర్మనీ ఎట్లా అంటే ఏదైనా స్టార్టింగ్ సెల్ఫ్ గా నేర్చుకోవడం నేర్పించింది. సో ఒకవేళ 18 months లో జాబ్ రాకున్నా ఇంకా చాలా వేస్ ఉన్నాయి, ఏదో విధంగా సక్సెస్ అవ్వచ్చు. కానీ అదొకటే కాదు కదా అన్న, ఇప్పుడు ప్రొఫెషనల్ వేలో నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీన్వైల్ మీరు చెప్పినట్టు ఫస్ట్ 33,000 ఉండే ఒక పర్ ఇయర్ వెళ్ళడానికి, ఇప్పుడు 43,000 వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ 1 lakh కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు కాంపిటీషన్ ఇండియా నుంచే పెరుగుతుంది. అంటే మన ఇండియా నుంచి ఇంత మంది ఉన్నారంటే వేరే కంట్రీస్ నుంచి ఇంకా చాలా మంది ఉంటారు. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఇంకా స్కిల్డ్ పర్సన్సే తీసుకుంటారు కదా. అండ్ ఈ 18 months లో ఆల్రెడీ నేను ఆ ప్రొఫెషనల్ కెరీర్ కోసము ఇప్పటి నుంచే దానికి రిలేటెడ్ కోర్స్ ఏదైనా నుంచి అయినా దాని నుంచి ప్రీ ప్లాన్డ్ గా నేర్చుకుంటాను. సో నా హోప్ ఏంటంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ వేలో క్లిక్ అవుతాను. ఒకవేళ అవ్వకుండా యూట్యూబ్ రన్ చేస్తూ అయినా లేకుంటే ఎనీ అదర్ బిజినెస్. సో నీకు సపోజ్ అది రాకపోయినా జర్మన్ ఎడ్యుకేషన్ వాల్యూ వర్త్ అన్నది చాలా వరల్డ్ లో ఉన్న చాలా యూనివర్సిటీస్ కి తెలుసు, కాలేజెస్ తెలుసు, కంపెనీస్ కి తెలుసు. 18 months లో రాలేదు అనేది దట్ డజంట్ మీన్ యు ఆర్ అన్ఫిట్. అదే మెనీ థింగ్స్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ఏ ప్లేస్. అంటే నువ్వు అప్లై చేసేటప్పుడు ఓపెనింగ్స్ ఉండాలి, నీకు కవర్ లెటరు, ఇంటర్న్షిప్స్ అన్ని ఫాలోయింగ్ ఎట్ ప్లేస్ ఉండాలి, ఇంటర్వ్యూలో అన్ని లెవెల్స్ క్రాక్ చేయాలి. మేబీ నువ్వు 19th month క్రాక్ చేసి ఉండొచ్చేమో, డ్యూ టు ఆ 19th month లేకపోవడం వల్ల మిస్ అవ్వచ్చు. అండ్ పీపుల్ కి ఏంటంటే జర్మనీ అంటే 4 years సెటిల్ గారు, 5 years సెటిల్ గారు. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇలాగా. నీ ఒపీనియన్ ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారన్న, యుఎస్ కి ఒక 50 to 60 lakhs పెట్టుకుని వెళ్ళినారు. వాళ్ళందరూ 60 lakhs పెట్టి అక్కడ మాస్టర్స్ పర్సూ చేసినారు. నిజం చెప్పాలంటే అక్కడ వాళ్ళు చదివింది ఏం లేదన్న. అక్కడ వాళ్ళు తెచ్చిన ఒక 60 lakhs ని మళ్ళీ రీపే చేయడానికి వాళ్ళు ఆ పార్ట్ టైం మొత్తం పార్ట్ టైం చేస్తున్నారు. ఆ సిస్టమ్ జర్మనీలో లేదన్న. 20 hours పార్ట్ టైం అంటే 20 hours పర్ వీక్ 20 hours చేయాల్సి వస్తుంది. సో జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫోకస్ చేయొచ్చు అన్న స్టడీస్ మీద. అదే వేరే కంట్రీస్ ఇప్పుడు చాలా మంది అంటారు తొందరగా సెటిల్ అవుతున్నారు అని అంటున్నారు. అక్కడ నేను చూసిన దాంట్లో నేను చేసిన పార్ట్ టైం జాబ్ లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది.
ఏదైనా ఒక బ్రేక్ ఉంది అంటే ఆ బ్రేక్ లో నువ్వు వెళ్ళిపోవాలి అంతే. అరే టైం లేదు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా వర్క్ చేయాలని కూడా వాళ్ళు ఆపరు, ఎందుకంటే వాళ్ళు అంత ప్రిఫర్ చేస్తారు అన్న, మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నువ్వు ఎంత వర్క్ చేసినా మన ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అదే యుఎస్ యూకే కంట్రీలలో వాళ్ళు మొత్తం ఈవెన్ దో ఆ కంట్రీలో రూల్స్ ఉన్నా ఈ ప్రెషర్ వల్ల అంటే ఇంటికి మనం రీపే చేయాలి, లోన్ అక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి, ఓవర్ వర్క్ చేస్తారు. అది లీగల్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఇల్లీగల్ కూడా ఉండొచ్చు. సో అట్లా జరిగింది అన్న. అంటే నాకు తెలిసిన దాంట్లో అట్లా జరిగింది. చాలా మంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ యూకే లో కూడా ఉన్నారు, యుఎస్ లో కూడా ఉన్నారు. స్కిల్స్ అంతగా లేవు, బట్ మాస్టర్స్ ఫినిష్ చేసేసుకుంటున్నారు. ఇండియాకి అంటే ఇండియాలో చదివిన వాళ్ళు ఇంకా ఇండియాలో చదివిన ఇంకేమైనా నేర్చుకుంటుండేనేమో. అక్కడ ఓన్లీ వర్క్ చేసి అక్కడ వర్క్ లోనే అయిపోయింది. అసైన్మెంట్స్ వస్తాయి, అసైన్మెంట్స్ ఎవరితో రాయిస్తారు, సబ్మిట్ చేస్తారు, పాస్ అయిపోతారు. కానీ నేర్చుకునేది అన్నట్టు ఏం లేదు. ఆ 60 lakhs అక్కడ పెట్టడం కన్నా అదేదో ఒక 10 lakhs ఇక్కడ నేను మొత్తం మాస్టర్స్ ఫినిష్ చేసి ఆ 50 lakhs నీకు తర్వాత మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత జాబ్ రాకున్నా ఆ 50 lakhs నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు అన్న. ఇక్కడ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండి, ఇది మనం ఒక జనరలైజ్డ్ ఆన్సర్ అని కాదు, ఒక ఒపీనియన్. సో నాకు డబ్బులు ఉన్నాయి నేను చేసుకుంటానంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నువ్వు అన్నట్టు నిజంగా ఒక థాట్ ప్రాసెస్ లో నేను చేస్తున్న వాల్యూ యాడెడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి. నువ్వు చెప్పింది 100% పర్సన్స్ కి అర్థమవుతుంది. దాని ఏదో మనం ఒక కంట్రీని ఏదో ఫోకస్ చేసి రాంగ్ గా చెప్తామని కాదు. సో నీ అర్జీ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ని ఎలాగా ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా చూడాలి. అలా చూసినప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎడ్యుకేషన్ లైఫ్ బ్యాలెన్స్ అన్ని జర్మనీలో నీకు కుదిరింది. నీ దృష్టి ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు టాక్సెస్ ఎక్కువ ఏదేదో మాట్లాడతారు చాలా మంది. ఇప్పుడు టాక్సెస్ లెటర్స్ జర్మనీ నిజంగానే ఎక్కువ, ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ. యుఎస్ లో ఎంతవరకు ఫ్రీ, ఎన్ని క్లాజెస్ ఉన్నాయని ఏంటి అని డీటెయిల్డ్ గా కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ జర్మనీ టాప్ ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో జర్మనీ టాప్ ఉంటుంది. టాక్సెస్ నీకు అక్కడ ఉన్న నీ దగ్గర పెరుక్కుంటున్నారు. అండ్ జాబ్ కాంట్రాక్ట్ లో ప్రొబేషన్, ఒక 3 నోటీస్ పీరియడ్, ఈ థింగ్స్ అని ఉంటుంది. యుఎస్ లో ఏం తెలుసా, ఈ రోజు ఫైర్ చేయొచ్చు, రేపు ఫైర్ చేయొచ్చు. సో ఏ కంట్రీకి ఆ ప్రోస్ ఉంటాయి, ఏ కంట్రీకి ఆ కాన్స్ ఉంటాయి. సొసైటీ సెటిల్మెంట్ అంటే నీ ఒపీనియన్ చెప్పు సురేష్, అండ్ సెల్ఫ్ గా సెటిల్మెంట్ అంటే ఏంటి నీ ఒపీనియన్ చెప్పు. సొసైటీకి ఏంటన్నా, ఇప్పుడు ఈ రోజు ఒక పర్సన్ ఒక 40,000 శాలరీ జాబ్ చేస్తున్నాడు అంటే ఆ సెటిల్డ్ అంటారు. రేపు ఇంకో అతను 1 lakh శాలరీ వచ్చింది అనుకో, వాడు సెటిల్డ్, వీడు వేస్ట్ అంటాడు. అంటే సొసైటీ ఏమన్నా చెప్తుంది అన్న. అంటే నా ఉద్దేశంలో సొసైటీకి ఏ సెటిల్మెంట్ నచ్చదన్న. ఫైనల్ గా 1 lakh అయినా ఉండేనే 2 lakhs అయినా మనకన్నా బెటర్ పొజిషన్ చూస్తే మనం వేస్ట్ వాళ్ళ ముందు. సో నా ఫీలింగ్ ఏంటంటే అన్న, మనం సెల్ఫ్ సెటిల్మెంట్. నేను జర్మనీలో చూసింది పైసలు అవసరం లేదన్న. పైసలు ఏంది, ఇప్పుడు అక్కడ యుఎస్ లో నాకు తెలిసి చాలా మందికి 5-6 lakhs ఉంటుంది పర్ మంత్. జర్మనీలో కూడా వస్తుంది 4 to 5 lakhs వస్తుంది. ఆ ట్యాక్స్ పే చేస్తున్నారేమో. అక్కడ ఉన్న హాస్పిటల్స్ అవన్నీ నేను అబ్జర్వ్ చేసినా, అక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్ ని కూడా చూసినాను. అండ్ ఇండియన్స్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళని కూడా మాట్లాడినాను, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కలిసినాను, వాళ్ళతోటి లంచ్ అట్లా ప్లాన్ చేసినాను, పిల్లలతోటి కూడా కలిసి మాట్లాడినాను. వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న, చిన్న పిల్లలకి. అండ్ మంత్లీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మనీ వస్తుంటాయి వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ వాళ్ళకి. సో నాకు తెలిసి యుఎస్ యూకే కంట్రీలో చేస్తున్నారు లేదో తెలియదు అన్న, కానీ నేను చూసిన ఈ కంట్రీలో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్న. ఒకటే ట్యాక్స్ ఒకటే నింద దాని మీద వేస్తారు, కానీ మిగతా అన్నిట్లో బెస్ట్ అన్న జర్మనీ. ఎడ్యుకేషన్ లో అయినా సరే, అండ్ ఈవెన్ ఏదైనా ఒకటి జరగరాంది ఏదైనా జరిగినా, ఒక అమ్మాయికి ఏదైనా హరాస్మెంట్ ఏదైనా జరిగినా 2 minutes లో పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. 2 minutes కాల్ చేసినామంటే 2 minutes లో వచ్చేస్తారు. సో నా దృష్టిలో సెటిల్మెంట్ అనేది అన్న, ఫర్ సపోజ్ నాకు 2 lakhs శాలరీ వచ్చిందన్న, నా ఖర్చులు ఎంత ఉన్నాయో నాకు తెలుసు అన్న. దాని తగ్గట్టు నా ఖర్చులకు తగ్గట్టు నాకు ఒక శాలరీ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. వీక్లీ అంటే బయట కంట్రీస్ లో అయినా, ఈవెన్ ఇండియాలో అయినా కొన్ని ప్లేసెస్ నడుస్తున్నాయి అట్లా. వీక్ మొత్తం వర్క్ చేస్తారు, మంత్ మొత్తం వర్క్ చేస్తారు, హాలిడేస్ వీకెండ్స్ ఏమి ఉండవు. అట్లా కాకుండా మన లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా టైం ఇచ్చే విధంగా ఉంటే అది నా దృష్టిలో సెటిల్మెంట్. సూపర్. అంటే నీ ఓన్ డెఫినేషన్ ఆఫ్ సెటిల్మెంట్ ఉంది. ఇప్పుడు జర్మనీలో ఎందుకు 2 years లోనే మాస్టర్స్ చేయరు యూజువల్ గా స్టూడెంట్స్ అంటే? వేరియస్ రీజన్స్ ఉంటాయి. నీకు తెలిసిన ఫ్యూ రీజన్స్ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జర్మనీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 6 months టైం వేస్ట్ చేస్తారు అన్న చాలా మంది. ఏంటంటే రాగానే అక్కడ ఉన్న ప్రతి ప్లేస్ తిరగడము,
ఇష్టం వచ్చినట్టు పైసలు బ్లాక్ అకౌంట్ తీసుకొని వెళ్తారు. ఆ పైసలు అన్ని ఖర్చు పెడతారు అన్నాడు. ఖర్చు పెట్టి ఇక మొత్తం ఆ 6 months వేస్ట్ చేస్తారు. అర్థం కానీ 6 months అయిపోయిన తర్వాత ఒక సెమ్ అయిపోయిందిరా ఇప్పటి నుంచి చదవాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సెకండ్ సెమ్ నుంచి స్టార్ట్ చేస్తారు అన్న. సెకండ్ సెమ్ కి అప్పటికి చాలా మంది ముందుకు వెళ్ళిపోతారు వేరే కంట్రీస్ వాళ్ళు. సెకండ్ సెమ్ నుంచి ఇక అన్ని తెలుసుకుంటారు. అప్పటికి లేట్ అయిపోతుంది. ప్రొఫెసర్స్ తోటి అంత అటాచ్మెంట్ ఉండదు. మళ్ళా అక్కడ థీసిస్ అక్కడ ఏమైనా ఏదైతే దొరుకుతుందో వాళ్ళు చేసిన ఆ 6 months లో చాలా మంది పక్కనే ఇంటర్న్షిప్లు అవి ఇవి అప్లై చేసేసుకొని ఉంటారు అన్న. వాళ్ళకి ఆ 6 months లో వచ్చేస్తుంది. తర్వాత 6 months తర్వాత ఇది పలానా పర్సన్ ఎవరో ఒకరు అప్లై చేసారు అనుకో, అది దొరకదు. అది సిటీకి దగ్గర ఉంటది కానీ దొరకదు. ఎందుకంటే ఆ 6 months డిలే చేసారు. అండ్ వీళ్ళది ఎట్లుంటది అంటే అన్న ఈజీగా అందరికి ఇవ్వరు. అంటే ఇంటర్న్షిప్స్ అయినా ఏదైనా తీసేసు అతను ఎన్ని ప్రాజెక్ట్స్ చేసిండు, అతని స్కిల్స్ ఏమున్నాయి, ఆయన కరికులం లో ఎంత స్కోర్ చేసిండు. ఒక్కొక్కసారి కొంతమంది ప్రొఫెసర్స్ పర్సంటేజ్ కూడా చూడరు అన్న. అతను ఏం నేర్చుకుంటుండో ఒకవేళ క్వశ్చన్ చేసినా మనం చెప్పేటట్టు ఉండాలి పాయింట్ టు పాయింట్. సో అట్లా అవుతుంది. ఇంకా సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారన్న కొంతమంది, వాళ్ళు వచ్చి నాకన్నా ముందు వచ్చిన 2 years వాళ్ళ 2 years కోర్సే కానీ ఇప్పటి వరకు అవ్వలేదు. అందరూ ఏం బ్లేమ్ చేస్తారంటే అక్కడ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంది అని అంటారు. కానీ యాక్చువల్ గా ఫాల్ట్ వాళ్ళది కదా. మనం చదువుతున్న స్టూడెంట్సే నెగ్లెక్ట్ చేసి టైం వేస్ట్ చేసి అక్కడిక్కడ తిరిగి ఉన్న టైం ఉన్నప్పుడు ఫోకస్ గా రీసెర్చ్ చేసి ఇంటర్నెట్ లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ ఉన్నది, ఎక్కడ థీసిస్ ఉంది, ఎక్కడ ఇంటర్న్షిప్ ఉంది, నేను నెక్స్ట్ ఏం కోర్స్ ఆ జాబ్ కి పర్టికులర్ జాబ్ కోసం వెతుకుతున్నా, ఆ జాబ్ కి నాకు ఏం స్కిల్స్ కావాలి అనేది స్టడీ చేస్తున్నప్పుడే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా 2 years లో అయిపోతుంది అన్న. కానీ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల అది డిలే అవుతుంది అన్న. ఈవెన్ నాది కూడా 18 months కోర్స్ అన్న. వాళ్ళు ఎవరో వేస్ట్ చేసేదని కాదన్న, నేను కూడా వెళ్ళిన 6 months వేస్ట్ చేసినాను. నాకు అర్థం కాలేదు. జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, అవన్నిటికీ అడ్జస్ట్ అవ్వడానికి నాకు 6 months టైం పట్టింది అన్న. తర్వాత నాకు ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ చేసినాను. మేబీ 18 months లో నా కోర్స్ ఫినిష్ అవ్వకుండా నెక్స్ట్ 6 months లో మాత్రం అయిపోతుంది. నా క్లాస్మేట్ బ్యాచిలర్స్ కానీ నాకంటే 1 year ముందు వెళ్ళాడు యాక్సెస్ కోర్స్ లో. అతను బ్యూటిఫుల్ గా 4 years చేశాడు మాస్టర్స్. నేను చెప్తా ఎందుకు 4 years చేశాడు, ప్రపంచం ఎలా నవ్వుతునింది. బట్ అతని యొక్క విజన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్, నేను పేరు చెప్తాను ఎందుకంటే హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్, అంటే అది చెప్పాలి. అశోక్ అని నా ఫ్రెండ్ అనమాట, నా క్లాస్మేట్, బ్యాచిలర్స్ క్లాస్మేట్. బట్ నాకంటే ముందు 1 year ముందు వెళ్ళాడు. ఫస్ట్ 18 months సర్రని చదివేశాడు. నాది మొత్తం ఏంది 24 months ప్రోగ్రామ్. 18 months మొత్తం చదివేసి 1 year 3 months or 1 year 4 months ఇంటర్న్షిప్ చేశాడు. సో 1 year 4 months చేస్తుంటే 1000 euros వచ్చేది లైక్ స్టైఫండ్. ఏందిరా నువ్వు 1000 euros నువ్వు ఎప్పుడు ఫుల్ టైం చేస్తావు, డిగ్రీ కంప్లీట్ చేయలేదు, ఏం చేస్తావు, సెటిల్మెంట్ అయిందా ఏంది అసలు ఈ సెటిల్మెంట్ ఏంటి అసలు, ఏం ప్రపంచానికి సెటిల్మెంట్ అని నాకు చాలా బ్యూటిఫుల్ గా చెప్పా. 1000 euros లో వాడు ఖర్చులు పోగా లైక్ వాట్ యువర్ ఎర్నింగ్ ఇన్ ఇండియా హీస్ గెటింగ్ 60,000 సేవింగ్స్ ఉన్నాయి, 50,000 సేవింగ్స్ ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ ప్లాన్. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే యూ ఎక్సెల్. 13 months అతను ఎందుకు చేశాడు అని అంటే హీ ఇంప్రెస్డ్ హిస్ ఇంటర్న్షిప్ కంపెనీ. దే ఆస్క్డ్ హిమ్, నువ్వు ఎప్పుడు ఫుల్ టైం చేస్తావు, మాకు ఎప్పుడు ఫుల్ టైం చేస్తావు అంటే 2 months లో థీసిస్ కంప్లీట్ చేసి సబ్మిట్ ఫుల్ టైం చేసేసాడు. అక్కడ 4 years చేశాడు, జాబ్ కూడా ఎతకలేదు. ఇదేంటి, అది ఇండివిజువల్ ప్లానింగ్. సో ఇది ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుద్దా అంటే వర్కౌట్ అవ్వదు. నీ స్టేట్ ఆఫ్ మైండ్ కి నీకేది రైట్, నీకేది రాంగ్. బట్ ఇది అశోక్ 4 years చేశాడు. ఇప్పుడు నేను 3 years చేశా. ఇంకా చెప్పాలంటే 3.5 అంటే 6 months నాది హెల్త్ ఇష్యూ వల్ల నేను చదవలే. 2 years 7 months కో ఏదో ఎగ్జాక్ట్ నా కోర్స్ అయింది. దానిలో నాకు ప్రాజెక్ట్ లో ఒక ఇష్యూ అయింది. ఇట్ టుక్ ఎక్స్ట్రా టైం. సో వేరియస్ రీజన్స్ ఉంటాయి, అంటే ఇది రైట్, ఈ టైంలో చేస్తేనే రాంగ్, లేకపోతే ఆ టైంలో చేస్తేనే. సెటిల్మెంట్ అన్న డెఫినేషన్ ఇట్ ఈస్ టూ పర్సనల్. ఇట్ కాంట్ బి డిఫైన్డ్. ఇతనిది నీకు సెట్ అవుద్ది, నాది నీకు సెట్ అవుద్ది, నీది అతనికి సెట్ అవుద్ది. దెర్ ఇస్ నో స్టాండర్డైజ్డ్ సొల్యూషన్ అనమాట. అండ్ మీరు చెప్పినట్టు ఇది కూడా ఒక రీజన్ అన్న. అంటే 2 years కోర్సు 4 years అవ్వడము కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా అవుతుంది. కొంతమంది సీరియస్ గా ఇంటర్న్షిప్ చేస్తూ ఆ విధంగా కూడా డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పర్సన్. సో యాజ్ ఆల్ రౌండ్ గా చూస్తే నీకు జర్మనీ
అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, లైఫ్, ఇండివిజువల్గా టేక్ అవే అంటే ఏం చెప్తాను? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం ఖచ్చితంగా జర్మనీ రావాలి నేనైతే చెప్తాను. అంటే కుదిరితే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే రావాలని చెప్తాను. టేక్ అవే ఏంటి అనేది నీ పర్స్పెక్టివ్లో నువ్వేం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న. ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి చాలా సేఫ్ అన్న, సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే పర్సనల్గా నేను చాలా చూసినాను ఇన్సిడెంట్స్. ఒక అమ్మాయి ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఏడ్స్ వెళ్తుంది అన్న. మాకు తెలియదు, మా ఫ్రెండే ఏడ్స్ వెళ్తుంది, మా ముందు ఫోన్లో మాట్లాడుతూ వెళ్తుంది. మేము తన మేము వెళ్తున్నాము. పక్కన 2-3 జర్మన్ చూసి వెంటనే పోలీస్ వాళ్ళకి కాల్ చేసినారు. కాల్ చేసి ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నారని కాల్ చేసినారు. పోలీస్ వాళ్ళు వచ్చినారు. వచ్చి వెంటనే 2 minutes లో వచ్చినారు అన్న. అంటే అదే ఇండియాలో అయినా ఎక్కడైనా అంత ఈజీగా రారు, ఎవరు అంత పర్టికులర్ గా రారన్న. కానీ వెంటనే 2 minutes లో వచ్చి అమ్మాయిని ఆపి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసుకొని తన పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకొని మమ్మల్ని అడిగినారు, మీరు ఏమవుతారు, మీరు హెరాస్ చేస్తున్నారా, ఏంటి సంగతి అని. సో లైక్ అంటే అమ్మాయిలకి సేఫ్ అంటే చాలా మంది థింక్ చేస్తారు అన్న, అమ్మాయిలకి ఇంత దూరం పంపాలన్నా అని ఆలోచిస్తుంటారు. సో అమ్మాయిలకు కూడా సేఫ్ అని నా ఒపీనియన్ అన్న. అండ్ ఒకవేళ స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా స్టూడెంట్ ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది అన్న, అక్కడికి వెళ్ళినా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకటి, మా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ మనం బ్లాక్డ్ అకౌంట్ తీసుకెళ్ళినా అవి మళ్ళీ మనకి మంత్లీ డిస్బర్స్మెంట్ లెక్క వస్తుంటది. సో మనం ఇన్వెస్ట్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఆల్మోస్ట్ 60% మనకే వస్తుంది. సో జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా మనం ఇండియాలో మాస్టర్స్ కి ఎంత అవుతుందో దానికన్నా ఒక 100% ఎక్కువ డబుల్ అమౌంట్ ఉన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ దొరుకుతుందని నా ఫీలింగ్ అన్న. బయట కంట్రీస్ లో అన్ని ఇన్వెస్ట్ చేయడం కన్నా జర్మనీ బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ 3 years లో మనకి పిఆర్ కూడా వస్తుంది. ఒకవేళ అక్కడనే సెటిల్ అవ్వాలన్నా ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. 21 months కే B1 ఉంటే వచ్చేస్తుంది. A1 ఉంటే 3 years వస్తుంది. 3 years. పర్సన్ కి మెచ్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే 21 years కి ఒకరు వస్తారు, 24 years కి ఒకరు వస్తారు. హ్యాండిలింగ్ ఇష్యూస్, ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ బాగా క్లోజ్, ఆ ఫ్యామిలీ హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుంది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినంటే ఆ ఇన్సిడెంట్ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందని పోలీస్ రిపోర్ట్ ఇచ్చునుంటే ఆ ఇల్లు కాలిన దానికి, కింద ఇల్లు కాలిన దానికి, సైడ్ ఇల్లు కాలిన దానికి మొత్తానికి ఒక 3 crores కట్టాలి. సో ఇలాగ ఎంత అవేర్నెస్ కోసం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మెచ్యూరిటీ ఒక ఇంపార్టెన్స్ ఈ యొక్క క్వశ్చన్ నీ ఒపీనియన్ చెప్పవాలి. సో నిజంగా అట్లా మా ఫ్రెండ్ కి కూడా జరిగిందన్న. సో అతనిది ఆ రోజు మిస్టేక్ లేదు కాబట్టి అతను బతికిపోయాడు. ఒకవేళ నిజంగా అతను మిస్టేక్ అయి ఉంటే అతను కూడా ఏం జరిగింది, ఫ్రెండ్కి ఏం జరిగింది, వాళ్ళు కూడా ఇంట్లో ఇప్పుడు మన ఇండియన్స్ కి ఎట్లా అంటే ఇంట్లో దీపాలు పెట్టి దేవుని మొక్కడం అట్లా జరుగుతుంటది కదా. సో అతను అట్లా దీపం పెట్టిండు కానీ వెళ్ళేటప్పుడు ఆర్పేసిండు. సో అతను షాపింగ్కి వెళ్ళి వచ్చే లోపు ఇల్లు అంతా కాలిపోయింది, మొత్తం బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. ఇతను భయం ఏంటంటే నేను ఆ దీపం పెట్టినందుకే కాలిపోయిందని 2 weeks అన్నం తినలేడు అన్న సరిగ్గా. 2 weeks తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందంటే కింద ఒక అతను వంట చేస్తున్నప్పుడు నెగ్లిజెన్స్ వల్ల స్టవ్ అట్లనే ఓవర్ హీట్ అయ్యి ఇల్లు కాలిపోవడం జరిగిందని తెలిసిందన్న. నిజంగానే ఆ దీపం వల్లనే కాలిపోయి ఉంటే అతను ఒక 1 crore దాకా కట్టాల్సి వస్తుంది అన్న ఆ ఇంటి మొత్తం. అంటే నెగ్లిజెన్స్ యాక్ట్ కింద కట్టాల్సి వస్తుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు తెలియదు అన్న చాలా మందికి. అండ్ కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఇంటర్నెట్ నుంచి మూవీస్ డౌన్లోడ్ చేయడం, టారెంట్స్ నుంచి అట్లా చేసి కూడా ఫైన్ కట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ మన ఇక్కడ ఇండియాలో నడుస్తుందేమో అన్న, అంటే చెక్ చేయరేమో సరిగ్గా, కానీ అక్కడ టికెట్స్ తీసుకోకుండా ఎక్కి అక్కడ ఇక్కడైనా ఇంకా 500 అయిపోతుంది అన్న. 500 ఫైన్ కడితే అయిపోతుంది. కానీ ఇండియన్ కరెన్సీ లో అక్కడ పోలీసే 5,000 to 6,000 అతను ఫైన్ ఇస్తారు జస్ట్ టికెట్ లేకపోవడం. అట్లా కూడా వేరే వాళ్ళు ఎందుకు అన్న, నాకే అయింది అట్లా ఒకసారి. టికెట్ ఉంది బట్ పంచ్ చేయలేదు, బస్ లో పంచ్ చేయకపోవడం వల్ల ఫైన్ వేసింది అన్న ఒకసారి. సో అట్లా చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల మస్తు సఫర్ అవుతారు అన్న. నేను ఎంతో మంది పంపించానమ్మా, 4 members గ్యాంగ్ గా మీరు వెళ్ళారు. లక్ ఏంటంటే మీరు ఒక చోట ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ ఆఫ్ మైండ్, ఒక్కొక్క మెచ్యూరిటీ ఉంటుంది. మెచ్యూరిటీ అంటే ఏంటంటే హౌ టు రెస్పాండ్ టు ఏ ప్రాబ్లం, నాట్ టు రియాక్ట్ టు ఏ ప్రాబ్లం. ప్రతి చిన్నదాన్ని నాకు ఇంతే, నాకు ఇలానే అయిపోతుంది, నాకు ఇదే అయిపోయింది, అది టూ మచ్ ఎగ్జాజరేట్ చేసేదో ఒక భూతద్దంలో పెట్టి చూడకుండా 2 రోజులు లేట్ అయితే ఏమైంది, ఇప్పుడు ప్రపంచం తలకిందలు అయిపోయిందా? మేబీ నువ్వు సక్సెస్ ఇవాళ చూడాలనుకున్నావు, 2 days డిలే అయింది,
మేబీ యూ డిజర్వ్ ఇట్ ఆఫ్టర్ 2 days ఏమో. వై కాంట్ యూ రెస్పాండ్ ఇన్ సచ్ వే? అండ్ మెచ్యూరిటీ అన్నది కూడా ఏంటంటే మనకి తెలియనప్పుడు లైఫ్ లో అట్లీస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఊరికే మాట్లాడేయకూడదు, ఊరికే మనకు తెలిసిందే రైట్ అనుకుని చేసేయకూడదు. సో ఈ థింగ్స్ కొంచెం కాషియస్ గా ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని తెలుసుకుని జర్మన్ దిగలేరు. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో ఆ ఫేస్ చేసే కరేజ్ కావాలి. మించిపోతే ఏమొద్ది లైఫ్ లో ఏమైనా సరే, ఏం కాదు, నువ్వు ఫేస్ చేస్తావు, ఇది కాకపోతే ఇంకొక సొల్యూషన్ వస్తుంది. అలా ఆరామ్సే నువ్వు కొంచెం దాన్ని ఫేస్ చేసే ఒక దిల్లుంటే నువ్వు ఏమన్నా సాధించుకోవచ్చు. వీడియో నిజం చెప్తున్నా, నాకెంత అసలు ఎంతసేపు మాట్లాడని కూడా తెలియలేదు, ఎందుకంటే నీతో ఒక బ్రదర్ ట్రూ కాన్వర్సేషన్ చేస్తూ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ, అంటే నువ్వు చాలా ఓపెన్ గా అడ్మిట్ చేసాము కొన్ని అన్న నేను పని చేయలేదు, నేను ఫైన్ కట్టాను. ఎంతమంది చెప్తారు ఇట్లాగా? అరే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, నాకేమో తప్పులు అందరం చేస్తాం, దాన్ని అడ్మిట్ చేయడానికి కూడా కరేజ్ కావాలి. సో ఐ రియల్లీ లవ్డ్ దిస్ టైమ్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. నువ్వు 18 months తర్వాత మళ్ళీ విజిట్ చేసి నీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసి, నాకు తెలిసి ఈ వీడియో యు ఆర్ స్పెండింగ్ సమ్ టైమ్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ మెనీ పీపుల్స్ వే. ఎంతో మంది పేరెంట్స్ కి ఇది హెల్ప్ అవుతుంది, ఎంతో మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. యూ గాన్ త్రూ సర్టెన్ థింగ్స్ అండ్ యూఆర్ అబౌట్ టు కంప్లీట్ యువర్ మాస్టర్స్. సో ఇది నీ ఫస్ట్ వీడియో, అంటే ఎప్పుడు వెళ్ళేటప్పుడు టెస్ట్ మోడల్ తీసుకుంటాను, మిడ్ ప్రాసెస్ లో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు డూ. సో దిస్ విల్ ఫర్ షూర్ హెల్ప్ మెనీ స్టూడెంట్స్. అండ్ నీ టైం తీసుకొని నువ్వు వచ్చి ఈ వీడియో ఇట్స్ మై మాస్టర్ షేర్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సురేష్. దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో, అండ్ సురేష్ నిజంగానే ఎఫర్ట్స్ తీసుకొని ఈ వీడియో చేశాడు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ సచ్ స్టూడెంట్స్ చేసినప్పుడు ఇట్స్ అన్ అకంప్లిష్మెంట్ ఇన్ లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ స్టూడెంట్స్, అండ్ అందులో సురేష్ ఒకడు. ఎవ్రీబడి హూ ఆర్ like aspiring to go, if not through It's My Masters also, these videos can help you in one way or other way. It's My Masters in your life journey lo ఉపయోగపడుతుందని కోరుకుంటూ, thanks for taking out all this time to come and give this informative video. Thanks a lot, sir. Thank you.